ఎందుకంటే ఇవాళ ఇతను 5 రోజులు అక్కడే ఉంటున్నాడు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా మళ్ళీ మరుసటి రోజు వెళ్ళిపోతున్నాడు. మేడం అసలు అక్కడి నుంచి కదలసలా. అంటే ఇవాళ యలహంకలో రాజమాళిగలు ఉన్నాయా, నేలమాళిగలు ఉన్నాయా? అదేదో టెంపుల్ ఏదో చెబుతారు, పద్మనాభ స్వామి టెంపుల్ ఏదో. అవును, ట్రావెన్కోర్. నేలమాళిగలు అసలు మామూలుగా ఇంకేదో ఒక 2-3 గదులు ఓపెన్ చేయాల్సినవి ఉన్నాయన్నారు. ఇక్కడ అంతకు మించి ఉన్నాయండి సార్ నిధులు. ఇది యలహంక యలహంక నేలమాళిగలో ట్రావెన్కోర్కి మించి ఉన్నాయి. 2 ఫ్లోర్లు ఉందంట సలా. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు దేశం మొత్తం తిరగటం? అంటే వీళ్ళు అలర్ట్ చేస్తున్నట్టున్నారు, మేము హైదరాబాద్ రైడ్లు చేయబోతున్నాం, ఇక్కడ మాకు సమాచారం ఉందని. అది తెలుసుకుని అక్కడ అలర్ట్, మరి అక్కడ ఏమైనా దాచుకుంటాడనో ఏంటో మరి. కాకపోతే దాచుకునే అంత మూవ్ చేసే సంపద కూడా కాదు కదా, లక్షల కోట్లు కదంతా. అంటే ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే విదేశాలకు వెళ్ళిపోయిందన్నారు, భారీ ఎత్తున లండన్ వెళ్ళిందన్నారు. అప్పట్లో స్పెషల్ ఫ్లైట్లో మీకు గతంలో మనం చూసాం, అక్కడెక్కడో ఆమ్స్టర్డామ్లో దిగాడని, ఆ తర్వాత మళ్ళీ లండన్ వెళ్ళాడని, లండన్ నుంచి మళ్ళీ ఆమ్స్టర్డామ్ వచ్చాడని, అక్కడి నుంచి ఢిల్లీ వచ్చాడని. అంటే అప్పట్లో కంటైనర్ల గురించి ఎక్కువ వచ్చేది, మీకు గుర్తుండే ఉంటుంది. ఏది జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి కంటైనర్ వెళ్ళింది, కనీసం అసలు ఆపలేదు. ఓడిపోయిన తర్వాత సార్ జరిగింది, కౌంటింగ్ ముందు ఎప్పుడో, కౌంటింగ్ అయినాకో కంటైనర్ అయితే మూవ్ అయ్యింది అక్కడి నుంచి. దానిపైన అసలు అప్పట్లో కడప డిఎస్పీ ఎవరో కూడా ఇచ్చాడు, ఏమని, అట్లాంటివి రాయొద్దు, అట్లాంటివి రాసిన వాళ్ళకి మేము నోటీసులు పంపిస్తామన్నాడు ఆ కంటైనర్ల కదలికల పైన. అంటే ఇప్పుడు నోట్ల కట్టలు, అట్ట పెట్టెలు కనపడ్డాయా లేవా? మీరే చూశారు బోల్డ్ వీడియోలు, జానా బెత్తితో అప్పుడు కౌంట్ చేస్తూ అది 5 కోట్లు, ఇది 10 కోట్లు. వెంకటేష్ నాయుడు ఇప్పుడు అక్కడ గెస్ట్ హౌస్లో ఎక్కడ దొరికినాయి అన్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ గెస్ట్ హౌస్లో హైదరాబాద్లోనే అట్టపెట్టెలు, నోట్ల కట్టలు 11 కోట్లు పట్టుబడ్డాయి అన్నారు. ఆ రోజు ఈసీ ఎంత పట్టుకుంది? 8-9 కోట్లు పట్టుకుంది. 8.5 కోట్లు. ఇప్పుడు ఆ 9 కోట్లు నాయన్నాడు ఎవరు, ఈ ప్రద్యుమ్న అనేవాడు. ఇప్పుడు రమ్మంటే రాటల్లా. సిట్టు అనేక సార్లు విచారణకు పిలిచినా కానీ నాకు అనారోగ్యం, అతను చెవిరెడ్డి దుబాయ్ పంపించేశాడని మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినాక మళ్ళీ హాస్పిటల్లో చేరాడు. రేపో ఎప్పుడో పిలుస్తారు, వాళ్ళనేం వదిలిపెట్టే ప్రసక్తి లేదు.